సహస్రాల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఓ పవిత్ర స్థలం ఆవిర్భవించింది. అదే తిరుమల. ఆ కాలంలో భూమాత ఎంతో బాధలో ఉండేది. మానవుల అధర్మం వల్ల తను సహించలేని బాధలో ఉంది. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. ప్రభు, నన్ను రక్షించు, నా భారం తాళలేను. భూమాత ప్రార్థనకి స్పందించిన విష్ణువు తన వామభాగంలో లక్ష్మీదేవిని తీసుకుని భూలోకానికి దిగివచ్చాడు. ఆయన అడుగుపెట్టిన స్థలమే తిరుమల. అక్కడే వెంకటాద్రి పర్వతం స్వయంగా ఏర్పడింది. అది తల్లి భూమికి ఆశ, భక్తులకు దివ్య దర్శనమయ్యింది. తిరుమలలో ఏర్పడిన 7 శిఖరాలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇవే సప్తగిరులు. వీటిలో వెంకటాద్రి శిఖరాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసంగా ఎంచుకున్నాడు. అదే ఆధ్యాత్మిక యాత్రకి మొదటి అడుగు. అదే ఈశ్వర ప్రేమకి మూలాధారం. వేదకాలం నాటి నుంచే ఒక దివ్యాత్మ తపస్సు చేస్తూ ఉన్నది. ఆమె పేరు వకులాదేవి. పూర్వజన్మలో ఆమె యశోదాగా శ్రీకృష్ణుని పెంచిన తల్లి. కానీ శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఆమెకు పెళ్లి చూపుల ఆనందం ఇవ్వలేదు. ఆ తపస్సుకు ఫలితం ఇవ్వడానికి విష్ణువు ఆమెను తిరుమలలో వకులాదేవిగా మళ్లీ పుట్టించాడు. ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన వకులాదేవి చిన్ననాటి నుంచే భగవంతుని పూజలో లీనమైపోయింది. ఒక రోజు ఆమెకు ఒక ఆశ్చర్యమైన స్వప్నం వచ్చింది. స్వయంగా విష్ణుమూర్తి తనకు తల్లి రూపంగా సేవ చేయమని చెప్పాడు. ఆ స్వప్నం తరువాత అరణ్యంలో ఆమెకు శ్రీనివాసుడు బాలరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసిన క్షణమే వకులాదేవి హృదయం హర్షంతో నిండిపోయింది. ఇప్పటి నుండి నువ్వు నా కుమారుడివే అని ఆలింగనం చేసింది. అప్పటి నుండి వకులాదేవి శ్రీవారికి తల్లి స్థానంలో నిలిచింది. వైకుంఠం శాంతి, ఆనందంతో నిండిన లోకం. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి పరవశంగా ఉండేవాడు. ఓ రోజు ఒక ఋషి వైకుంఠానికి వచ్చాడు. అతని మాటలు లక్ష్మీదేవిని బాధించాయి. ఆ మాటల వెనుక విష్ణువు కూడా మౌనంగా ఉండటాన్ని చూసి లక్ష్మీదేవి తీవ్రంగా నొచ్చుకుంది. నా స్థానం గుర్తించని లోకంలో నేను ఉండలేను అంటూ ఆమె వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణువుకు ఖాళీగా అనిపించింది. ఆమె కోపానికి నివారణగా ఆమెతో మళ్లీ కలవాలనే తపనతో ఆయన భూలోకానికి శ్రీనివాసుడిగా అవతరించాడు. తిరుమల అడవిలో అడుగుపెట్టిన శ్రీనివాసుడు అక్కడ తపస్సు ప్రారంభించాడు. అక్కడే అతని జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది. తిరుమల అరణ్యం. దేవతలు కూడా తటస్థంగా తల వంచే స్థలం. అక్కడ ఓ చెట్టు క్రింద తపస్సు చేస్తూ ఉన్నాడు శ్రీనివాసుడు. ఆ పక్కన మృదువుగా పయనిస్తున్నది వకులాదేవి. భగవంతుడికి పూలతో పూజ చేయడానికి అడవిలోకి వచ్చిన ఆమెకు ఓ అపురూపమైన స్వరం వినిపించింది. ఆ స్వరం వైపు అడుగులు వేసిన ఆమె ఆ చెట్టు కింద బంగారపు వెలుగుతో మెరిసే చిన్న బాలుడిని చూసింది. అతనిని చూసిన క్షణమే వకులాదేవి గుండె బరువు తరిగింది. భగవంతుడే తన తపస్సుకు ఫలంగా ప్రత్యక్షమయ్యాడని అర్థం చేసుకుంది. కన్నీటి కన్నులతో ఆమె శ్రీనివాసుడి పాదాలకు వంకరగా నమస్కరించి నువ్వు నా కుమారుడివే అని ఆలింగనం చేసింది. ఈ విధంగా వకులాదేవి శ్రీవారికి తల్లి స్థానాన్ని పొందింది. తల్లి ప్రేమతో పెరిగిన శ్రీనివాసుడు తన జీవితంలో మరొక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తాడు.